ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. లిక్కర్ ఎక్కడ తయారవుతుంది? అదేం పిచ్చి ప్రశ్న. ఫ్యాక్టరీలో కదా లిక్కర్ తయారేది, ఈ మాత్రం కూడా తెలియదా అంటారు. కానీ ఒక మనిషి పొట్టలోనే మద్యం తయారు కావడం గురించి ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? బహుశా కనీ విని ఎరుగని కథ కావచ్చు, కానీ ఇది నిజం. మద్యం తయారు చేసే ఆ పొట్ట తాలూకు మనిషిది అమెరికాలోని న్యూజెర్సీ. అతని పేరు డానీ, వయసు 46 ఏళ్ళు. ఇతనిది ఒక విచిత్రమైన స్టోరీ. ఇక విషయంలోకి వెళ్తే, న్యూజెర్సీలో కార్లో ప్రయాణిస్తున్న డానీని 2019లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడని పోలీసులు ఆపారు. నేను డ్రింక్ చేయలేదని చెప్పాడు. నేను అసలు మద్యం ముట్టుకోనని, కనీసం దాని వాసన అంటే కూడా నాకు నచ్చదని చెప్పాడు. కానీ పోలీసులు వినలేదు. బ్రీత్ అనలైజర్ పెట్టి పరీక్షలు చేశారు. పోలీసులు వెటకారంగా అతని వైపు చూసి అనలైజర్ పెట్టారు. ఆ మెషిన్లో డానీ మద్యం సేవించినట్టుగా చూపించింది. కానీ నిజంగానే డానీ మద్యం తాగలేదు. తాను మద్యం తాగలేదని తన పైన కేసులు రాయవద్దంటూ వేడుకున్నాడు. కానీ పోలీసులు వినలేదు. కానీ అతను పదే పదే అదే మాట చెబుతుంటే విసుగు వచ్చిన పోలీసులు అతనితో గొడవెందుకని పరీక్షలు చేయిస్తే సరిపోతుంది కదా అని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా డాక్టర్ సైతం ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, అతని శరీరంలోనే మద్యం తయారవుతుంది. ఈ విషయాన్ని డాక్టర్లు పరీక్షలు చేసి తేల్చారు. ఇది ఒక అరుదైన పరిస్థితి. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ దీనికి కారణం. కడుపులో తనలోని కార్బోహైడ్రేట్లు ఆల్కహాల్గా మారుస్తుంది. ఈ డానీ యొక్క కడుపు తన కడుపులో ఉన్న కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్గా మారుస్తుందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలియగానే పోలీసులు డానీని అక్కడే వదిలేశారు. అతనిపైన ఉన్న కేసులు కూడా కంప్లీట్గా తొలగించారు. అంతేకాదు, ఆ మాట విన్న డానీ కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం తనను అందరూ తాగుబోతు అని ఎందుకన్నారో అర్థం కాక తల పట్టుకుంటున్న డానీకి అసలు విషయం ఇప్పుడే తెలిసింది. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయాడు. కానీ గతంలో కూడా పాపం డానీ తాగుబోతు అనే అవమానాలు చాలానే పడ్డాడు. ఆఖరికి తల్లి, భార్య కూడా తాగుడు తగ్గించుకోమని ఎన్ని మార్లు చెప్పినా వినవే అంటూ తిట్టిపోసేవారు. కేవలం అంతేకాదు, తన ఇరుగు పొరుగు వారు, తోటి ఉద్యోగులు కూడా తనను తాగుబోతు వాడని నిందించేవారు. కానీ డానీ పరిస్థితి తెలిసిన తర్వాత భార్యతో పాటు ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న వారంతా అతన్ని క్షమించమని కోరారు. బేగల్, పిజ్జా, పిండి పదార్థాలు ఉన్న ఏదైనా ఆహారం తీసుకోగానే ఆటోమేటిక్గా అది డానీ కడుపులో ఆల్కహాల్ స్థాయిని పెంచుతుంది. అయితే వీటి వల్లే నేను ఇంతకాలం అవమానాలు పడ్డానని, ఇక ఎప్పుడు కూడా నా లైఫ్లో కార్బోహైడ్రేట్స్ ముట్టుకోనని డానీ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఏది ఏమైనా ఇటువంటి సమస్య చాలా విచిత్రమైంది కదూ. సో గాయ్స్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.